2023 కన్యరాశి వారి జాతకం ప్రకారం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? వీరి భవిష్యత్తు, అదృష్టం, కష్టనష్టాలు ఎలా ఉండబోతున్నాయి? కన్యరాశి వారు 2023 నుంచి రెండు చేతులా సంపాదిస్తారు. కానీ ఒక ముప్పు పొంచి ఉంది. అదేంటి? కన్యరాశి వారికి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఎలాంటి లాభాలు పొందుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర 2, 3, 4 పాదాలు లేదా హస్త 1, 2, 3, 4 పాదాలు లేదా చిత్త 1, 2 పాదంలో జన్మించిన వారు కన్యరాశికి చెందుతారు. 2023లో కన్యరాశి వారు కెరీర్ పరంగా ఎలాంటి లాభాలు పొందుతారు వివరంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం కెరీర్లో అనేక మార్పులు చోటు చేసుకునే కాలం. సంవత్సరం ప్రారంభంలో కెరీర్కు సంబంధించి సరైన నిర్ణయం తీసుకునేలా జాగ్రత్త వహించాలి. ఉద్యోగ బదిలీ జరిగే అవకాశం ఉంది. ఇది తరచుగా మీ జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది. ఏప్రిల్ 22న 8వ ఇంట్లో బృహస్పతి రాహువు సంయోగం వల్ల తరచుగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ తర్వాత వ్యాపారం సామాన్యంగా సాగుతుంది. కానీ అక్టోబర్ తర్వాత కెరీర్ స్థిరంగా ఉంటుంది. కెరీర్ పరంగా ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. 2023లో కన్య రాశి వారు ఆర్థిక పరంగా ఎలాంటి ఫలితాలు పొందుతారు వివరంగా తెలుసుకుందాం. జనవరి 30 నుంచి ఏప్రిల్ వరకు అనుకూలమైన ఆర్థిక ఫలితాలు ఉంటాయి. మీరు పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. ఆర్థికంగా ఇది కలిసి వచ్చే సమయం. బృహస్పతి 8వ ఇంట్లో రాహువుతో సంచరిస్తున్నప్పుడు అక్టోబర్ చివర కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష. స్టాక్ మార్కెట్లో నిర్ణయాలు ఆచితూచి తీసుకోకపోతే నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఆలోచించి పెట్టుబడి పెట్టాలి. 2023లో కన్యరాశి వారి వైవాహిక జీవితం గురించి వివరంగా తెలుసుకుందాం. వారు తరచుగా జీవితం గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతారు. శని తన 5వ ఇంటిని మరియు 7వ ఇంటిని ఆక్రమిస్తుంది. బృహస్పతి ఏప్రిల్ 22 వరకు తన సొంత రాశిలో ఉంటాడు. ఇది వివాహానికి అనువైన ఫలితాలను సృష్టిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తారు. 8వ ఇంట్లో బృహస్పతి ప్రభావం భాగస్వామి ఆరోగ్యంలో కొన్ని చిన్న సమస్యలను తీసుకురావచ్చు. తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇంకా వైవాహిక జీవితం సాధారణంగా సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మీకు సంవత్సరానికి మంచి ఫలితం ఉంటుంది. కానీ 8వ ఇంట్లో రాహువు ఉండటం వలన మీలో హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చు. కానీ రాహువు యొక్క తదుపరి మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఏప్రిల్ 22న బృహస్పతి 8తో కలిసి 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో సూర్యుడు కూడా ఉంటాడు. అందువల్ల ఏప్రిల్ నుంచి మే వరకు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలను పాటించడం ఉత్తమం. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గురుగ్రహం వలన చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువులో విజయాలు సాధిస్తూ ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆర్థికంగా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇంటి నిర్మాణాలకు ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చేజారిన పాత్రలు తిరిగి లభ్యమవుతాయి. మంచి విజయాలు, సాఫల్యాన్ని మీ ఖాతాలో వేసుకుంటారు. అనుకున్నది సాధిస్తారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. విదేశాల్లో ఉద్యోగం, విదేశీ చదువులు, సంతానం అభివృద్ధి, ఆదాయం పెరుగుదల, ఆధ్యాత్మిక చింతన వంటివి అనుభవానికి వస్తాయి. జాతక చక్రం అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది బాగా గడిచిపోతుంది అనే చెప్పాలి. పిల్లలకు ఒకరికి దూరంలో మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. పిల్లలకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. భార్య ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇతరత్రా వివాహితులు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వీసా సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం అవుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. విదేశీ పర్యటన సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. స్నేహితురాలతో ప్రేమ వ్యవహారం పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. లాయర్లు, బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు, కళా సాహిత్య రంగాలకు చెందినవారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఇక నెలల వారీగా చూస్తే జనవరి వృత్తి విషయాల్లో కొత్తది, కార్యసాఫల్యత ఉంటాయి. అయినా అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. ప్రధానంగా ఈ నెలలో కుటుంబ సమస్యల మీద దృష్టి ఉంచండి. డబ్బు వెసులుబాటు కొంత ఇబ్బందికరమే అయినా తెలివిగా ఖర్చులను సానుకూలం చేయగలుగుతారు. ప్రశాంతంగా ఉంటారు. ఫిబ్రవరి
అన్ని అంశాల్లోనూ జాగ్రత్తలు అనుసరించాలి. ముఖ్యంగా అమిత భాషణ, ఓర్పు అవసరం. మాట తీరు సరిచూసుకోవాలి. అవమానకర ఘటనలు తలెత్తకుండా సరిచూసుకోండి. ఇతర విషయాల్లో కలగ చేసుకోకండి. మీ పనులు మీరు స్వయంగా చేసుకోగలిగినట్లయితే కొంతవరకు సమస్యలు దూరమవుతాయి. మార్చ్. ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉండవు. అయినా ధైర్యంగా ఉంటారు. వృత్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి. రవి సంచారం అనుకూలంగా లేకపోవడం, గురు శని సంచారం కూడా సరిగ్గా లేని కారణంగా అన్ని అంశాల్లోనూ ఓర్పుతో మెలగవలసిన అవసరం ఉంది. ఏప్రిల్. ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఏ పని ప్రారంభించినా పూర్తయ్యే వరకు దక్షతతో వ్యవహరిస్తారు. అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయ వ్యయాల మీద పట్టు సాధిస్తారు. ఆరోగ్య విషయమై పట్టు సాధించాలి. ద్వితీయార్థంలో శనికి జపం చేయించండి. ఎవరి మీద ఆధారపడద్దు. మే. అన్ని అంశాల్లోనూ తెలియని అసంతృప్తి ఉంటుంది. పనులు వేగంగా సాగవు. కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయ వ్యయాలు నియంత్రణలో ఉండవు. బంధువుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. వృధా కాలక్షేపాలు, వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు ఉంటాయి. పెద్దల ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. జూన్. పనులకు అవాంతరాలు అధికమవుతాయి. దేశాంతరం వెళ్లాలనే కోరిక ఎక్కువవుతుంది. రుణాలు ఇచ్చి పుచ్చుకునే క్రమంలో అవమానాలకు అవకాశం ఉంది. స్థానచలన ప్రమోషన్ ప్రయత్నాల్లో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల రాకపోక విషయంలో అధిక జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాలను స్వయంగా చూసుకోండి. జులై. చాలా అద్భుతమైన గోచారం అనే చెప్పాలి. సమయం వృధా చేయకుండా నడుచుకుంటే అంతా ఆనందదాయకంగా ఉంటుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రధానంగా వృత్తి సమస్యలకు లభిస్తుంది. ప్రతి విషయంలోనూ కుటుంబ సహకారం అద్భుతంగా ఉంటుంది. ఆగస్టు. సమస్యలు ఉన్న పనులను వదిలేసి సమస్యలు లేని పనులు చేయటం వల్ల కొంత సుఖపడతారు. అయితే పని ఎగవేసే ధోరణి సబబు కాదని గమనించుకోండి. ఆర్థిక లావాదేవీలు సాగవు. అందరితోనూ స్నేహపూర్వకంగా మెలగాలి. పనిముట్ల వాడకం ఇబ్బందికరం. ప్రయాణ చికాకులు ఎక్కువ. సెప్టెంబర్. పనుల ఎగవేత ధోరణిని విడనాడాలి. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యం ఎదురైనా ఫలితాలు సానుకూలంగానే ఉంటాయి. ప్రతి విషయంలోనూ ధన వ్యయం అధికమవుతుంది. సరైన సమయానికి డబ్బు వెసులుబాటు కాదు. అయితే రుణ విషయాలు, ఖర్చులు ఈ నెలలో కొంత చికాకులు కలిగిస్తాయి. అక్టోబర్. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా క్రమంగా అన్నీ తీరిపోయి మంచి ఫలితాలు వస్తాయి. 15వ తేదీ తర్వాత వృత్తి సౌఖ్యం చాలా బాగుంటుంది. చాలా తెలివిని ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాల్లో చికాకులను క్రమంగా పరిష్కరిస్తారు. ఈ నెలలో స్నేహితులు, బంధువుల సహకారం బాగా ఉంటుంది. నవంబర్. మాస ఆరంభం నుంచి చక్కటి ఫలితాలు ఉంటాయి. అన్ని గ్రహాలు ఈ నెలలో అనుకూలిస్తాయి. శుభకార్యాలు ఈ నెలలో నెరవేరుస్తాయి. ఉద్యోగ భద్రత బాగుంటుంది. అందరూ బాగా సహకరిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. గురువులను, పూజ్యులను దర్శించుకుంటారు. ప్రశాంతంగా కాలం గడిచిపోతుంది. డిసెంబర్. చాలా చక్కటి కాలం. అన్ని పనులు చక్కగా పూర్తయి ఆనందంగా ఉంటారు. డబ్బు వెసులుబాటు బాగుంటుంది. ఖర్చులను నియంత్రించగలుగుతారు. అందరి నుంచి మంచి సహకారం లభిస్తుంది. గత ఆరోగ్య సమస్యలకు ఈ నెలలో వైద్య సహాయం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను, గురువులను దర్శించుకుంటారు. శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కుటుంబంలో ఐక్యత మీ ఆనందానికి, పురాభివృద్ధికి కారణమవుతుంది. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారపరంగా స్వల్ప మార్పుకు చేస్తే అధిక లాభాలను సాధించవచ్చు అని శ్రేయోభిలాషులు మీకు సలహాలను ఇస్తారు. విఘ్నేశ్వరుని ధ్యానించండి. మంచి ఫలితాలు కలుగుతాయి.